ఇందుకూరుపేట మండలంలో గతంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే ఒక సర్వే నిర్వహించున్నాము. దాంట్లో దాదాపు 300 మంది పిల్లలకు ఆధార్ లేదని చెప్పి తెలిసింది. ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా ఆధార్ ఇప్పించాలి అన్న ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. మనకి రేపు సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఇందుకూరుపేట మండలంలో ఐటీడీఏ వారి ద్వారా 3 ఆధార్ కిట్లు, మొబైల్ ఆధార్ కిట్లని మన మండలానికి ప్రొవైడ్ చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఒక్కొక్క ఏరియాలో వీళ్ళందరినీ కూడా ఆధార్ కిట్లు పెట్టి ఆధార్ లేని పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ చేయించడం జరుగుతుంది. దాంట్లో ఐటీడీఏకి సంబంధించి ఎస్టీ పిల్లలు 160 మంది ఉన్నారు. ఈ 160 మంది పిల్లల్లో 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, ఆ పిల్లలకి ఖచ్చితంగా లేట్ బర్త్ ఎల్ఆర్బీసీ అనేది అవసరం అవుతుంది. మిగతా వాళ్ళకి 6 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళకి డొమిసైల్ సర్టిఫికేట్ ద్వారా మనం ఆధార్ చేయించవచ్చు. మనకి మొత్తం ఉన్నటువంటి 300 మంది పిల్లల్లో ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి వెంటనే మనం ఆధార్ చేయించేదానికి వీలవుతుంది. ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో దాంట్లో 6 సంవత్సరాల లోపల పిల్లలకు మాత్రమే మనం బర్త్ సర్టిఫికేట్ చేయించాలి. 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పిల్లలకి డొమిసైల్ సర్టిఫికేట్ ద్వారా గౌరవ తహసీల్దార్ గారు డొమిసైల్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ చేయించేదానికి గౌరవ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చి చేయిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ రోజు డొమిసైల్ సర్టిఫికేట్ చేయించి వెంటనే ఆధార్ చేయిస్తాము. 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు మాత్రమే లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ సర్టిఫికేట్ కి మనం అప్లై చేసుకోవాలి. ఎస్టీలకు సంబంధించి ఆ ఎల్ఆర్బీసీకి అప్లై చేసేటప్పుడు సచివాలయంలో తీసుకునేటటువంటి ఫీజు కూడా మనకి ఐటీడీఏ వాళ్ళే చెల్లిస్తారు. కాబట్టి ఇందుకూరుపేటలో ఉన్నటువంటి ఎవరైతే ఆధార్ లేనటువంటి ఎస్టీల పిల్లలు కానీ ఇతర కులాల పిల్లలు కానీ ఉన్నారో అందరూ కూడా ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆధారు చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఈ షెడ్యూల్ అనేది కూడా మీకు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గ్రామాల్లో మైకుల ద్వారా మరియు టామ్ ద్వారా కూడా మీ షెడ్యూల్ అనేది మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరికన్నా ఆధార్ కానీ లేనట్లయితే మీరు కూడా మీ సచివాలయానికి వచ్చి ఆ షెడ్యూల్లో వాళ్ళతోటి మాట్లాడి డొమిసైల్ సర్టిఫికేట్ ద్వారా మనం తహసీల్దార్ గారి దగ్గర డొమిసైల్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు కూడా ఆధార్ చేయిస్తాము. ఇందుకూరుపేట మండలంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉండాలని చెప్పి, అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు ఆధార్ కలిగి ఉండాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించి ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ డ్రైవ్ అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆధార్ ఖచ్చితంగా పొందాలని, ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ ఉంది ఆధార్ లేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఆధార్ సెంటర్లో ఆధార్ సెంటర్లో ఎక్కడ జరుగుతున్నా సరే అక్కడికి వచ్చి ఆధార్ పొందాలని చెప్పి, ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళలో 6 సంవత్సరాల లోపు పిల్లలు అయితే సచివాలయం ద్వారా బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలని చెప్పి, అక్కడ అప్లై చేసుకున్న తర్వాత కూడా మేము స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిని 2-3 రోజుల్లోనే బర్త్ సర్టిఫికేట్ తెప్పిస్తాము. దానికి ఎటువంటి నోటరీ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా 6 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి మీరు పంచాయతీ సెక్రటరీ, మీ మహిళా పోలీసు వాళ్ళు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మోడల్ ఇచ్చున్నాము. ఆ సర్టిఫికేట్ తయారు చేస్తారు. సర్టిఫికేట్ తయారు చేయించి అవన్నీ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారి ద్వారా సైన్ చేయించి వెంటనే మీకు ఆ క్యాంప్ లో ఆధార్ అనేది చేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆధార్ పొందాలని చెప్పి కోరుతున్నాం.